నమస్తే, వెల్కమ్ టు వీచ్ న్యూస్ లక్ష్యం సమాజం. ఎంతోమంది యువకులను చూస్తుంటాం. కొంతమంది ఉద్యోగాల కోసం, కొంతమంది వారి కుటుంబ నేపథ్యం కోసం, మరికొంతమంది వారికి నచ్చినటువంటి విభాగాల్లో పనిచేస్తుంటారు. కానీ ప్రస్తుతం మనం చిట్టుపోలు మహేష్ అనే యువ రాజకీయ నాయకుడు, అటు వ్యాపారవేత్త, సామాజిక కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి నేపథ్యం కూడా వారికి ఉంది. ప్రస్తుతం మనం వారితో ఉన్నాం. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మహేష్ గారు. నమస్తే. ప్రస్తుతం చండూరు మండల పరిధిలో రాజకీయంగా కానీ, అటు సామాజిక కార్యక్రమాల్లో కానీ మీరు ముందు ఉంటున్నారు, అన్ని విభాగాల్లో పాల్గొంటున్నారు. మీ యొక్క రాజకీయ విభాగంలో పాటు అటు వ్యాపార రంగంలో కూడా ముందుకు రాణిస్తున్నారు. ఎలా ఉంది ఇదంతా పరిస్థితి చూస్తే? నమస్తే అండి, నా పేరు చిట్టుపోలు మహేష్. ప్రజెంట్ నేను ఇప్పుడు పద్మశాలి చండూరు పట్టణ యువజన అధ్యక్షుడు ఉండడం జరిగింది. ఇంకొకటి నాకు వ్యాపారం ఉందండి. నాకు అంటే వ్యాపారం అంటే వేరే పెద్ద పెద్ద కాంట్రాక్ట్ ఏం కాదు. ఆటోమొబైల్ షాప్ ఉంది నాకు. ఒక 11 సంవత్సరాలు నేను షాప్ పెట్టేవాడి. ఇక మనకు ఆదరణ మొత్తం నాకు వ్యాపారం అండి. ఎవరైనా గిట్నే మనకు దోస్తానంలో కానీ, ప్లస్ ఇంకెవరైనా సామాజికంగా కానీ, వేరే ఏమన్నా ఎవరైనా కావాలని చందాలకు వచ్చినా కూడా మన సొంత డబ్బులు కూడా మనం ఇస్తాం. కానీ మనకైతే ఏ నాయకులు ఎవరు మనకు ఏం చేయలేదు. ఇంకొకటి ఇక మనకు ఏందో మొదటి నుంచి కూడా ఫీలింగ్ ఏంటంటే మనం హెల్ప్ చేయాలి. అరే వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎవరైనా సరే కాదనొద్దు. 10 అడిగిన కాడ 2 రూపాయలని ఇవ్వాలి కనీసం, 20 అడిగిన కాడ 10 రూపాయలని ఇవ్వాలనేది మొదటి నుంచి నాకు ఉన్నది. అదే కంటిన్యూ చేస్తా కూడా. భగవంతుడు మనకు కల్పిస్తుండు, మనం చేస్తాం. నాకు కస్టమర్లు నాకు మంచి సహకారం చేస్తారు, మా మెకానికల్ చేస్తారు. అంటే నా వ్యాపారం కూడా చెప్తున్నాను నేను. దానివల్ల కూడా మనకు ఆ రూపాయి లాభం రావడం జరుగుతుంది. ఆ రూపాయలనే మనం ఎంతో అంత సాయం చేయడం జరుగుతుందండి. అట్లా. అలాగే ప్రస్తుతం మీరు గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్నారు. కాంగ్రెస్ నేత హయాంలో పనిచేసినప్పుడు, కాంగ్రెస్ నాయకుడు ఎదిగినప్పుడు ప్రజెంట్ బీజేపీలో చేరడం జరిగింది. అసలు అందులో నుంచి బీజేపీలో చేరడం గల కారణం ఏముంటుంది? బీజేపీలో చేరడం అనేది మనం రాజగోపాల్ రెడ్డి సార్ తోటి మనం చేరినామండి. ఎందుకంటే ఆల్రెడీ మేము కాంగ్రెస్లో రాజగోపాల్ రెడ్డిని మేము తయారు చేసినాం. ఒక ఆయుధం లెక్క తయారు చేసినాం. సారు బీజేపీకి వెళ్ళినా కూడా ఇక్కడ కూడా సార్కే చుట్టుపక్కల జనాలందరినీ ప్రజాభిమానం చూసినా కూడా మొత్తం ఎక్కడ కూడా సార్ పేరు పడుతుంది. మన ఓటుని ఎందుకు దుర్వినియోగం చేసుకునేది, విజయం సాధించే వాళ్ళ వైపే మనం ఉందాం అనేది జరగడం. వ్యక్తిగతంగా సార్ తోటే నేను వెళ్ళిపోవడం జరిగింది. మా బ్రదర్ కూడా ఈ మధ్యనే కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చేసిండు. మా వార్డు సభ్యులందరూ కూడా అక్కడ వేరు. అందరూ అక్కడ ఉన్నప్పుడు ఎందుకు మనం కూడా వాళ్ళతో చేద్దామని అనే ఉద్దేశంతో నేను వచ్చినా. కానీ మనకు ఎలాంటి ఆశాభావం కాదు. ఇప్పుడు రాజకీయంగా ఎదుగుతున్న మీకు బీజేపీ పార్టీలో సముచిత స్థానం వస్తుంది అనుకుంటున్నారా? నాకైతే నేను ఒక కాంగ్రెస్లో నాకు అంటే మహేష్ అని ఒక అబ్బాయి యాక్టివ్గా పనిచేస్తాడని చెప్పేసి బీజేపీలో రాగా కూడా సేమ్ అలానే నన్ను చూసుకుంటాడు. ప్రతి దానికి ఎక్కడ పోయినా కూడా మహేష్ మనమే అంతా ఒకటే, నువ్వు ఈ ప్రచారం నువ్వు చేయి, డోర్ టు డోర్ సార్ గురించి మనం కష్టపడుతున్నాం కాబట్టి బీజేపీ కూడా మంచి స్థానం ఉందండి నాకు. ఇప్పుడు నేను పోయినా కదా, ఒక 5 రోజులు అయితే పోయి అయినా కూడా నాకు మంచి స్థానం ఉంది. నాకు ఎలాంటి ఇబ్బంది కూడా ఏం లేదు. నాకు బీజేపీలో కూడా మంచిగానే ఉంది. ఇలా కూడా మంచి యాక్టివ్గా ఉంటా, ఇంకా పని చేస్తా. నేను ఒక్కొక్క స్టెప్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. కానీ నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. నాకు ఇటు వ్యాపారం, ఒకవైపు వ్యాపారం చేసుకుంటేనే మరోవైపు రాజకీయాలలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. అది వ్యాపారానికి ప్రాముఖ్యత తగ్గుతుంది అనుకోవాలా, లేకపోతే రాజకీయాలు ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారు అనుకోవాలా? ఇప్పుడు రాజకీయంగా ఎక్కువ తిరుగుతున్నాయి ఈ బైపోలింగ్లల్లో. అంతకుముందుకు ఏదైనా పార్టీ మీటింగ్లు ఉన్నా ఏదైనా ఉంటే నేను వెళ్ళడం జరిగేది. కానీ నాకు వ్యాపారం ముఖ్యం ఫస్ట్. నేను తర్వాత నా షాపు దగ్గరికి రోజు ఒక 100 మంది 150 మంది కస్టమర్లు వస్తుంటారు. వాళ్ళ రాజకీయాల వాళ్ళ మాటలు నాకు చెప్తుంటే నేను వినడం కూడా జరుగుతుంది. అవి విన్నాక ఏమవుతుందంటే ఎక్కువ బీజేపీ రాజగోపాల్ సార్ పేరు రావడం జరుగుతుంది. ఆ పేరు రావడం వల్ల నాకు కూడా ఇంకా యాక్టివేషన్ ఎక్కువవుతుంది. అందరూ పోతూ నేను కూడా పనిచేయాలి, సార్ గెలిపించుకోవాలనే ఉద్దేశంతో నేను వచ్చేసిన. నాకు వ్యాపారం చూసుకుంటున్నా, ఈ టైంలో రాజకీయ ప్రచారం చేస్తున్నాను నేను, ఉదయం కానీ రాత్రి కానీ. ఏ వ్యాపారం చేస్తున్నారు? నాది ఆటోమొబైల్ షాప్ రంగం. ఉన్నది మంచిగా నడుస్తుంది. ఈ మధ్య నరేంద్ర మోడీ గారి ముద్రలను కూడా నేను తీసుకోవడం జరిగింది. నా వ్యాపారం ఇంకా అభివృద్ధి చేసుకోవడం కూడా జరుగుతుంది. ప్రస్తుత కాలంలో ఎవరైనా యువ నాయకులు ఎదుగుదల కోసం పోరాడుతుంటే, కొంతమంది డబ్బుల కోసం, కొంతమంది పేరు కోసం పోరాడుతుంటారు. అటు వ్యాపారం చేసుకుంటూ రాజకీయంగా చూస్తూ
రాజకీయ నాయకుల నుండి మీరు ఆశించకుండా సొంతంగా మీ డబ్బులు పెట్టి మీ కింద ఉన్నటువంటి సహచరులకు కానీ మిత్రులకు కానీ ఆర్థిక సహాయ సహకారాలు చేస్తారంట. ఇది ఎంతో అది మీ మిత్రులను అడిగి తెలుసుకున్నాము. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలామంది యువ నాయకులు ఏం చేస్తారంటే వారి పైన ఉన్న రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల కింద అనుచరులు ఉండి వాళ్ళు ఇస్తే కాలం గడిపే నాయకులు చూసినాం. ఈరోజు ఏ నాయకుడు ఇవ్వకుండా సొంతంగా మీ డబ్బులతోని మిత్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడితే వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులను కోల్పోతే చాలా సహాయ సహకారాలు చేశారట. ఇవన్నీ బయటికి తెలియదు, మా ఛానల్ ద్వారా మేము తెలుసుకున్నాం. ఎలా అనిపిస్తుంది? ఇంతటి మంచి పేరు సంపాదించుకున్నారు. నాకు ఇష్టమైందంటే నాకు మా దోస్తులు అంటే మా స్నేహితులు. ఎందుకంటే నాకు మా అమ్మ మా నాన్న తర్వాత మా ఫ్యామిలీ తర్వాత మా అన్న తర్వాత నాకు మెయిన్ దోస్తులు నాకు ఇష్టం. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా నాకు ఇంకా ఉత్తేజంగా నన్ను ఇంకా అరే మనం అంత చేయాలిరా, మనం అట్లా చేయాలి, అమ్మవారి మన నవరాత్రులు కానీ మాకు ఎక్కువ గణపతి నవరాత్రులు ఇష్టం. మాకు ఏ నాయకుడు కూడా ఇచ్చిన కాడ తీసుకుని మిగిలిన డబ్బులు మేమే చేతిపండు పెట్టుకునేది. ఏ ప్రోగ్రాం చేసినా విజయవంతంగా చేసేది. ఇటీవల కూడా మాకు చేనేత కార్మికులు కూడా ధర్నా చేస్తే కూడా నాకు వ్యాపారం నాకు అసలు నా మొగ్గం రాదు నిజంగా చెప్పినట్టు. కాబట్టి నేను ఒక పద్మశాలి బిడ్డను, నాకు మొగ్గం రాదు. అయినా కూడా నేనేంటంటే వాళ్ళు 70 రోజులు దీక్ష చేసిరండి. ఆ 70 రోజుల దీక్షకు నేను ప్రతిరోజు వెళ్ళడం జరిగింది. ధర్నాలు పాల్గొనడం జరిగింది. ఇవన్నీ చేయడం జరిగింది. నాకెందుకు అదొక పిచ్చిగా మనం ఇట్లా చేయాలి, మనం ముందు ఉడకాలి. యువతరం ఏంటంటే ఏదో ఒకటి పేరని వస్తుంది అంతే, కానీ వేరే ఏం లేదు. పైసలు వస్తాయి, ఇళ్ళ పోతే అవి వస్తాయి మనకు లేదు. ఎంతసేపు ఉన్నా మనకంటూ ఒక మన దోస్తులు మనం అందరం మంచిగా ఉండాలి. మనకు మార్కెట్లో ఒక మంచి పేరు ఉండాలి. ఇటు వ్యాపారంగా ఉండాలి, ఇటు రాజకీయంగా ఉండాలి. ఎందుకంటే ఎవరికైనా సమస్యలు అండి, ఆరోగ్య సమస్యలు వచ్చిననుకో మనం ఒకరితో ఫైర్ అప్ చేయించి సార్ వాళ్ళ పరిస్థితి బాగాలేదు సార్, వాళ్ళకి ఇంత ఇవ్వండి సార్, వాళ్ళ ఆరోగ్యంగా బాగుంటుంది. రాజగోపాల్ రెడ్డి సార్కి అట్లా చాలా మంది చెప్పడం జరిగింది. సార్ కూడా మంచిగా సానుకూలంగా స్పందించి మాకు ఇక్కడ కోటి శ్రీనివాసులు గారు సార్ ఉంటారు, వాళ్ళ ద్వారా మాకు సహకారాలు జరగడం జరిగింది, అందించడం అట్లా. అంటే ఇక్కడ పరిస్థితుల్లో ముఖ్య నేతలతో మీకు ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి? మాకు ముఖ్య నేతలు అయితే మాకు ఎప్పుడు పోయినా ఇంటికి పోయినా స్పందిస్తారండి. మాకైతే ఎప్పుడు మమ్మల్ని దూరం పెట్టరు. మా అన్న కానీ మమ్మల్ని కానీ, మేము ఇప్పుడు 6వ వార్డులో ఉంటున్నాం. ఏ కౌన్సిలర్ ఎవరైనా పోటీ చేసినా కూడా మా యొక్క నిర్ణయాలు తీసుకుంటారు. ఇక్కడ ఒక 4-5 మేము ఉంటాం. మాతో నిర్ణయం తీసుకున్నాకనే వాళ్ళు కూడా మేము గెలిపించడం జరుగుతుంది. వాళ్ళు కూడా మా యొక్క మాట వినడం జరుగుతుంది. ఈరోజు ఒక యువ నాయకుడిగా అతి చిన్న వయసులోనే ఒక మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నారు. ఏ రంగంలో ఉండని, ఏ రాజకీయ రంగంలో ఉండని, ఏ సంస్థలో ఉండని, కానీ ఒక మనిషిగా, మానవత్వం ఉన్న మనిషిగా, ఒక హ్యూమన్ బీయింగ్గా మీ గురించి ఆలోచిస్తే ఎలాంటిదైనా అన్యాయం కళ్ళ ముందర అన్యాయం జరిగేటప్పుడు ముక్కుసూటిగా మాట్లాడే మహేష్ గారికి శత్రువులు కానీ మిమ్మల్ని ఎవరైనా ఢీకొట్టే వ్యక్తులు ఉన్నారా? ఇప్పటి వరకు అయితే అలాంటి వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఉంటారేమో ఫ్యూచర్లో. ఏమంటారుగా ముఖం ముందర మాట్లాడిన వాళ్ళకు వెనకమ్మటి ఫీల్ అవుతుంటారు. అయినా కూడా మనం వాళ్ళ సమాధానం చెప్పే ఉన్నది నా దగ్గర కూడా. ఎందుకంటే ఎలాంటి దాంట్లో పోనండి ఎక్కువ గొడవలకు ఇట్లా స్టేషన్లకు మనం తిరగడం నాకు అలవాటు లేదు. కాకపోతే వీళ్ళ పరిస్థితి బాగాలని చెప్పడం జరుగుతుంది, వాళ్ళకి సాయం చేయడం వరకే. కానీ నేను అలానే అనుకోను, మా నాయకులు కూడా అలాంటి వాళ్ళు కాదు. కానీ బైపోలింగ్ రావడం వల్ల, మునుగోడుకు రాజన్న రాజీనామా చేయడం వల్ల, ప్లస్ తర్వాత మాలాంటి యువత రాజకీయంలోకి ఇంకా చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనేది మాకు మెయిన్ ముఖ్యమైన ఉద్దేశం మాకు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి సారు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడ మా చండూరు కానీ, మునుగోడు కానీ, నారాయణపురం కానీ, ఇక్కడ ప్రతి ఒక్క మునుగోడు నియోజకవర్గం మొత్తాన్ని అసెంబ్లీలో పదే వినిపించడం జరిగింది. మేము కూడా చూస్తున్నాం టీవీలలో ఇట్లా సార్ మాట్లాడడం చేయడం అనేది. కానీ ఎలాంటి ఫలితం లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి. అయినా మేము కూడా ఏం చేస్తున్నామంటే సారు రాజీనామా చేసిండు కాబట్టి, సారు ఒక మునుగోడు కోసమే రాజీనామా చేసినప్పుడు మన సార్ కోసం మనం పనిచేస్తే నష్టమేముంది? అయితే నా వ్యాపారం పక్క పెట్టైనా కూడా రోజుకి 24 గంటలు ప్రతి నిమిషం ప్రతి ఇల్లు గడప రాజగోపాల్ రెడ్డి గారి గురించి మేము తిరగడము, చెప్పడము జరగడం జరిగింది. సారు రాజీనామా చేసినాకనే ఇప్పుడు పనులన్నీ అవుతున్నాయి. కాబట్టి మేమేంటంటే మా యువత మొత్తం, నా మిత్ర బృందం కానీ, నేను కానీ, ఇటీవలనే నేను సార్ కోసం బీజేపీకి వచ్చిన. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి విడిచి నేను బీజేపీకి రావడం జరిగింది. ఎందుకంటే సార్ గురించి వచ్చినాం మేము. సార్ ఉండి దారి మహేష్ మీరందరూ మంచి కలిసి మనం పని చేసుకుందా అని, మన మునుగోడు అభివృద్ధి చేసుకుందా అని చెప్పడం జరిగింది. దానికి మాత్రం నేను 24 గంటలు పనిచేస్తా. నాతో పాటు నా యొక్క యువతరాన్ని మొత్తం కూడా సార్కి విజయాన్ని చేకూర్చాలని మేము ప్రయత్నం చేస్తున్నాం.
ఖచ్చితంగా సార్ గెలుస్తాడు. రాజగోపాల్ రెడ్డి సార్ గారు మన మునుగోడు ఇంకా డెవలప్ అవుతుంది. అంటే మీరు ఇదంతా రాజకీయ నేపథ్యం మీరంతా చూస్తున్నట్లయితే మీ నుండే రాజకీయంలో అడుగు పెట్టారా, లేకపోతే మీ నాన్నగారు కానీ మీ బంధువులు కానీ మీకు తెలిసిన మిత్రుల ద్వారా గతంలో అయినటువంటి రాజకీయ సంబంధాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీ ద్వారానే మీరు రాజకీయాలు వచ్చారా? నా ద్వారా నేను వచ్చేసానండి. మనకు ఎలాంటి మా నాన్న బ్యాంకులో అటెండర్ చేసేది వారు. మా నాన్న సంబంధం లేదు, ఎందుకంటే ఎంప్లాయర్స్ కాబట్టి ఆయనకు లేదు. ఇంకా మా అన్న తిరుగుతారు రాజకీయంలో. తర్వాత ఇప్పుడు నేను వచ్చాను అంతే, ఇంకెవ్వరు లేదు. మా తమ్ముడు కూడా పనిచేస్తాడు, వాడు బ్యాంకులోనే ప్రైవేట్ కాంట్రాక్ట్ చేస్తాడు. మా కుటుంబం అయితే రాజకీయ కుటుంబం ఏం కాదు, కాకపోతే మేమే వచ్చినాం ఇద్దరం, మా అన్న నేను ఇద్దరం. అదేందో అట్లా అదే అల్లోకి వచ్చేసినా ఇంకా దాన్ని వదులుకునేటట్టు కూడా ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీకి వచ్చారు. బీజేపీ నుండి ఈ చేరిక తర్వాత మీ చుట్టూ ఉన్న ప్రజలు కానీ మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు మీరు ఎలాంటి నమ్మకం హామీ ఇవ్వగలుగుతారు, వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? వాళ్ళకు నేనే హామీ అండి. ఎందుకంటే ఇప్పుడు మా వార్డులో ఉన్నా కానీ ఇక్కడ వేరే నా ఫ్రెండ్స్ కానీ ఉన్నా కూడా మరి మహేష్ ఎందుకు పోతున్నారంటే ఇట్లా సార్ రమ్మన్నాడు రా బాబు, అందరం పోదా అని, అందరం పని చేసుకుందా అని కలిసి మరి మాకేమైనా ఆపద ఉంటే మనం చూసుకోవాలి మహేష్ అని అంటే, మీరు నన్ను నమ్మిరు కదా, మిమ్మల్ని అయితే మోసం చేయను, మీరు పక్కా రండి, మన పని మనం చేసుకుందాం, మనకి ఇది అవసరం ఉంది, మన వాటికి ఇది కావాలి, మన భయానికి ఇది కావాలి, మనోడికి ఆరోగ్య సమస్యలు ఉంది అని నేను హామీ ఇచ్చినండి. వాళ్ళకి ఇచ్చినాకనే వాళ్ళు నా ఎంబడాడు. మా భయాల్లో కూడా నువ్వు ఎందుకు పార్టీ మారని ఒక్కరు కూడా అడగలేదు నన్ను. మహేష్ ఎక్కడ ఉంటే అక్కడ, మహేష్ ఎంబడి మనం పోదాను. ఎందుకంటే మనోడు ఒక స్టెప్ వేసినా కూడా కరెక్టే చేస్తాడు, కానీ రాంగ్ అయితే వేయడనే ఆలోచనతో ఉంది. ఎందుకని వాళ్ళు అనడం వల్లనే మనం కూడా ఇంకా ముందుకు జరగడం జరుగుతుంది. ఇప్పుడు ఉప ఎన్నిక ద్వారా రాజగోపాల్ రెడ్డి విజయం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సార్ పక్కా గెలుస్తాడండి. ఎందుకు గెలుస్తాడంటే అసలు ఇంకా ఎక్కడవో సార్ పేరు పడుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇంతమంది 86 మంది ఏంది అసలు మాకు ఎన్నడూ ఇంటికి పోతే దొరకని ఎమ్మెల్యేలు అంతా ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నారు మొత్తం. ఎందుకు అంత అవసరం ఏముంది, ఒక్కరి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాల్సిన అవసరం ఏముంది? కానీ ఏదేమైనా కానీ ఇప్పుడు కనుక రాజగోపాల్ రెడ్డి సార్ మాకు గెలుస్తాడు. గెలిచిన తర్వాత అసలుకు టీఆర్ఎస్కు పెద్ద దెబ్బ పడుతుంది. ఇప్పుడు సారు మన నిజంగా ఒక మాట మన చెప్పిండు, నువ్వు టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నావు, తెలంగాణ రాష్ట్ర సంవిధానం పెట్టుకున్నాక నువ్వు మళ్ళీ బీఆర్ఎస్ ఎందుకు, నీకు అవసరం ఏముంది? నువ్వు జాతీయ పార్టీని చేసుకో, కానీ పార్టీ పేరు మార్చాల్సిన అవసరం లేదు కదా. పార్టీ పేరు మార్చామంటే నీకు తెలంగాణతో సంబంధం తెగిపోయినట్టు లెక్క. కానీ అట్లా కాదు కదా, అది తప్పది. నువ్వు అందరినీ వాడుకొని చేసుకొని సగజన సమ్మె అని చెప్పి చేనేత కార్మికులతో దీక్షలు చేయించి వంటల వార్పులు చేయించి అవన్నీ చేయించి ఇవాళ నువ్వు మా మునుగోడుకి ఎప్పుడు కూడా ఏది ఇవ్వలే. మా మునుగోడు అసెంబ్లీలో ఏమో లాస్ట్కి ఉంటుంది, పట్టించుకోని నాకు లేడు. కానీ మాకు రాజగోపాల్ సార్ వస్తే మాట్లాడతాడు, అసెంబ్లీలో బరాబర్ మాట్లాడతాడు. ఎన్నిసార్లు మాట్లాడిండు, ఇంకా చెల్లగూడ గురించి మాట్లాడిండు, మునుగోడు గురించి మాట్లాడిండు, చండూరు గురించి మున్సిపాలిటీ చేసి సార్ ఎందుకు చేసేది కానీ. ఇలా మేము ఒక ఇల్లు, పాత ఇల్లు, మా నాన్న ఇచ్చిన ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకుందామంటే దాదాపు 2-3 లక్షలు ఖర్చే వస్తుంది దానికి. అది అమ్మితే 50,000 70,000 కూడా రావు ఇల్లు జాగాకు. ఇప్పుడు అలాంటివి చేసిన మొత్తం పేదల మీద మొత్తం దెబ్బే, మొత్తం ట్యాక్సులు, నల్ల ట్యాక్స్, ఇవన్నీ ఇంటి పన్ను. 30 ఫీట్ల రోడ్డు ఉండాలి, ఎలా ఉంటుంది 30 ఫీట్ల రోడ్డు? సందేనా, చండూరేనా, ఇది ఏముంటుంది చెప్పండి? ఇవన్నీ టీఆర్ఎస్ మొత్తం మన మీద భారం వేసింది మొత్తం. కానీ రాఘవపాటి సార్ ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడతాడు, మనకు నిధులు తీసుకొస్తాడు. నిధులు తీసుకురావడం వల్ల కూడా మన మునుగోడు, మన చండూరు ఇంకా అభివృద్ధి జరుగుతుంది. రాజకీయాల్లో మీరు చురుగ్గా పాల్గొంటారో పక్కన పెట్టండి. బేసికల్గా మీ సామాజిక వర్గం, పద్మశాలి సామాజిక వర్గంలో చాలామంది చేనేత వ్యవస్థ మీద డిపెండ్ అయి ఉన్నారు, ముగ్గురు నేర్చుకుంటూ ఉన్నారు. ఈ ఎన్నిక తర్వాత, రాజగోపాల్ రెడ్డి ఎన్నిక తర్వాత ఈ చేనేత కార్మికులకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? కొంతమంది ఈ కరోనా వల్ల చాలామంది నష్టపోయారు, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? మీ ద్వారా రాజగోపాల్ రెడ్డికి ఎలా తెలియజేస్తారు? ఈ యొక్క సమస్యను ఎలా తీర్చుకోగలుగుతారు? మేము చేనేత కార్మికుల గురించి అంటే ఫస్ట్ మమ్మల్ని ఆదుకుంది రాజగోపాల్ సార్. అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు. సార్ ఏం చేసిండంటే, అప్పుడు మేము ఇక్కడ గుళ్ళో మార్కొండ దేవాలయంలో మేము దీక్ష చేస్తున్నామండి. చేస్తున్నప్పుడు మా కరోనా ఆదుకోండి అంటే ఏ ఎమ్మెల్యే ఎవరేం చేయలేదు, ఇది అధికార పార్టీలో ఉన్నవాళ్ళు. సార్ ఏం చేసిండంటే, అరే బాబు మీరంతా ఇంత బాధపడుతున్నారు, పేదవాళ్ళు చాలామంది కార్మికులు. సార్కి చేనేత కార్మికులు అంటే చాలా ఇష్టం, పద్మశాలి అంటే ఇంకా ఇష్టం. ఎందుకంటే సారు ఉన్న ఊర్లో బ్రాహ్మణ వెళ్ళంలో ఇంటి పక్కన పద్మశాలి వాళ్ళు ఉంటారు. సార్ మొన్న కూడా స్పీచ్ చేయడం జరిగింది పద్మశాలి గురించి. ఆయనకు అదేందో ప్రత్యేకమైన అనుభవం పద్మశాలి అంటే.
ఆ సార్ ఏం చేసిండంటే మాకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది, మీకేమున్నా నేను చూసుకుంటున్నాడు. ఇంకొకటి త్వరలో కూడా ఒక సంతోషమైన వార్త వస్తుంది. ఏమనంటే చేనేత మీద జిఎస్టీ తొలగించడం జరుగుతుంది. ఎందుకంటే మన పద్మశాల లవ్వారి భాస్కర్ వాళ్ళు ఉన్నారు కండి, పెద్ద పెద్ద వాళ్ళు కూడా సంతకాల సేకరణ చేస్తున్నారు. ఏంటంటే మనకు కూడా ఇదివరకు స్వదేశీ మన వస్త్రాలు ధరించాలన్నప్పుడు అంతమందికి ఏ పార్టీ ఉన్నప్పుడు స్వదేశీ వస్త్రాలు ధరించలేదు, అంత గిట్టుబాటు ధరలు కూడా రాలే. ఇప్పుడు ధరలు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి. ఇది చేనేత ఒక ఆదరణ పెరిగింది, బాగా పెరిగింది. ఒక చీర అప్పుడు 4,000 5,000 ఉంటే ఇలా 7,000 10,000 అవుతుంది. దానివల్ల కూడా వేసిండు ట్యాక్స్ కుదంటే వేసిండు, సరే తీసేస్తాడు, అది కూడా ఎక్కువ రోజులు ఏమి ఉండదు. ఇప్పుడు ఈ 2-3 నెలలకు తీసేస్తానని సార్ కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది చేనేత. అయితే ఇంకోటి నేను పద్మశాల యూత్లో నేను ఉంటున్నాండి. నేనైతే నా పరంగా అయితే సార్ మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, మాకు ఏవి ఉన్నాయో మాకు ఫండ్స్ ఉంటాయండి కొన్ని. ఇప్పుడు ఆప్కో నుంచి వచ్చేవన్నీ మాత్రం మీరు కొట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కేంద్ర ప్రభుత్వానికి మాకు ఆప్కోకి ఇవ్వండి. మళ్ళీ చేనేత సహకార సంఘాలకు వచ్చే ఫండ్స్ ఉంటే చేనేత సహకారానికి ఇప్పియండి. ఇప్పుడు సార్ గెలిచిన తర్వాత సంఘాలు బలోపేతం చేస్తే మాకు ఇంకా గట్టి పట్టుదల ఉంటుంది, మాకంటూ కొన్ని నిధులు ఉంటాయి. ఎవరైనా చనిపోయినా కూడా ఏదైనా కూడా సంఘాల తరపునకి వెళ్ళి కూడా కొంత సహకారం చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ మనకి ఏంటంటే సార్ గెలవాలి, గెలిస్తే ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా అన్ని పనులు అయిపోతుంటాయి. అట్లా ఇప్పుడు ఇదే విషయంలో చూసుకుంటే చేనేత కార్మికులు ముద్రా లోన్ల ద్వారా కట్టలేక చాలా అవస్థలు పడతారు. దాని గురించి మీరు కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుందా సార్? ముద్రా లోన్ అయితే మాఫీ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగిందండి సార్ తోటి. 50,000 20,000 తీసుకుంటారు కానీ ఇదివరకు చేనేత లోన్లు తీసుకున్నప్పుడు ఎందుకని కానీ దివంగత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాని రుణం మాఫీ చేయడం జరిగింది. మేము అట్లా టీఆర్ఎస్ చేస్తామో అనుకున్నాం కానీ ఇంక రైతులకి రుణమాఫీ లేదు, ఇంకా చేనేతలకు ఏం చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. అది దానివల్ల కాని పని కూడా ఏంటంటే సారే కాబట్టి ముద్రలోనే కానీ సెంట్రల్ కాబట్టి సార్ తోటి రిక్వెస్ట్ చేసినాం, మేము చెప్పినాం అనమాట. సార్ ఇలా మరి యువకులకు అన్నా ఏమైనా లోన్లు ఇప్పాను సార్, ఒక చిన్న చిన్న షాప్ చిరు వ్యాపార లోన్ ఇప్పాను సార్ అంటే అవన్నీ నేను పెట్టిపిస్తా కంపల్సరీగా, నా వంతు మీ అందరికి యువకులకు ఏమేమి కావాలో లోన్లు కూడా ఇప్పిస్తాను చెప్పిండు. కానీ ఈ లోన్లు కూడా మన కరోనాలో కట్టలేవారు కొంతమంది, అవి మాఫీ చేస్తే కూడా బాగుంటుంది. యువ నాయకుడిగా ఉన్న మీరు అటు రాజకీయంగా వ్యాపారపరంగా ఎదిగినటువంటి మీకు ఇక్కడ ఉన్నటువంటి చండూరు మండలం కానీ చండూరు టౌన్ కానీ ఎంతోమంది యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది నిరుద్యోగులు కూడా ఉన్నారు. వీళ్లకు బీజేపీ పార్టీ తరఫున రాజగోపాల్ రెడ్డి తరఫున ఎలాంటి అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది అనుకుంటారు? దీని గురించి మీరు ఏం చెప్తారు? చండూరు అయితే పెద్దదండి. ఇప్పుడు చౌటుపల్లి కంటే చౌటుపల్లి తర్వాత నెక్స్ట్ చండూరే. ఇక్కడ ఏమైతుందంటే చాలా మంది మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి క్రీడారంగం ఉన్నది. ఇక్కడ క్రికెట్ బాగా ఆడతారు, మంచి యువకులు చాలామంది ఉన్నారు. వీళ్ళకు నేను ఏమంటున్నా అంటే ఒక నిరుద్యోగ భృతి ప్రభుత్వం ఇస్తలేదు, ఎట్లా టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇవ్వట్లేదండి. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తుంది అని చెప్పి అప్పుడు మేనిఫెస్టో పెట్టుకుర్రు, అది మొత్తం దాని అసలు దాని దగ్గర కూడా వస్తలేదు, అయిపోయింది. ఇప్పుడు ఏమంటామంటే ఇక్కడ నిరుద్యోగం చాలా ఉంది ఇక్కడ యువకులకు. ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలలో ఏదైనా కంపెనీ కానీ ఏదైనా ఒకటి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఒకటి ఏదైనా ఫ్యాక్టరీ కానీ కంపెనీ కానీ అంటే మళ్ళీ అట్లా జనాలని కాలుష్యాన్ని ఖరాబ్ చేయకుండా కొన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. ఇది సార్ ఇప్పుడు సుశీ ఫౌండేషన్ పెట్టిన అట్లనే ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెడితే ఒక 2,000 1,500 ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళకు కూడా మంచిగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామంది చెల్బినగర్లో ఐతనగర్లో బిఎన్ రెడ్డిలో సగం మంది చండూరులో ఉంటారండి. ఇక్కడ ఉపాధి దొరకకనే అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ భూములకు రేట్లు వచ్చినాయి కానీ పనికి మాత్రం విలువ లేకుండా అయిపోయిందండి మెయిన్. కాబట్టి నా కోరిక ఏంటంటే ఇప్పుడు నేను ఒక యువకుని ఉన్నాను కదా, నాకంటే ఏదో షాప్ పెట్టుకుని నడుస్తుంది. అయితే అందరు షాప్ పెట్టుకోవాలంటే డబ్బులు కావాలి, ఇబ్బంది అవుతుంది. ఏదైనా వర్క్ దొరికింది అనుకోండి 20,000 30,000 వస్తే వాళ్ళ కుటుంబం వెళ్తుంది. అలాంటివి వచ్చే విధంగా ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ ఒక కంపెనీ కానీ ఇంకా ఏదో ఒకటి లేడీస్కి జెంట్స్కి చదువుకున్న వాళ్ళు డిగ్రీ ఏబో ఇంటర్ ఏబో 10th ఏబో అట్లా సెక్షన్ వారీగా వాళ్ళ జాబులు ఇచ్చేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడితే చండూరు డెవలప్ అవుతుంది. యువత కూడా రాజగోపాల్ రెడ్డి సారు ఇప్పుడు రేపు గెలిచినాక అసెంబ్లీలో మాట్లాడినా కూడా సారే సొంతంగా కంపెనీ పెట్టినా కూడా నష్టం లేదు, సార్ని కలుసుకుంటారు జీవితాంతం అనేది నాకు కోరిక. అది కూడా నేను సార్ని అడగాలని ట్రై చేస్తున్నా. రేపు మళ్ళీ సారు చండూరుకి వచ్చినప్పుడు రోడ్ షోకి కానీ ఏదైనా రేపు లేదా మేమే ఒక 2 రోజులు టైం చూసుకొని వెళ్ళిపోతాం. సార్ని మాత్రం నేను ఒక్కటి అడుగుతాండి, సార్ ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు సార్, చాలామందికి జాబులు ఇవ్వండి, వాళ్ళకి మీ తరపున ఏదైనా ఒకటి చేయండి అని నా పరంగా అయితే నేను పక్కా అడుగుతాను. ఎందుకంటే నా లెక్క వాళ్ళు కూడా ఉండాలి అందరూ, అట్లా వాళ్ళు కూడా మంచి డెవలప్ అయితే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళు మంచిగా ఉంటారు, సార్ పేరు కూడా జీవితాంతం నిలబడి ఉంటుంది అనేది నా ఒక కోరిక, అంతే. ఇది ఈనాటి చిట్టిపోల్ మహేష్ గారి యొక్క ఇంటర్వ్యూ కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. వేచ్ న్యూస్ లక్ష్యం సమాజిత. నమస్కారం.